హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఉడకబెట్టిన తంపడకాయల గురించి తెలుసుకుందాం. వీటిలో ఏమేమి ఉంటాయి, ఎంత మంచిది తింటే ఆరోగ్యానికి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మోషన్ అనేది ఫ్రీగా అవుతుంది ఈ తంపడకాయలు తినటం వల్ల. బరువు పెరగాలనుకునేవారు ఈ తంపడకాయలు తింటే చాలా మంచిది. కండపుష్టి పట్టాలనుకునేవారు ఈ తంపడకాయలు తింటే తొందరగా బరువు పెరుగుతారు, కండపుష్టి పడుతుంది. బాలింతలో ఈ తంపడకాయలు తినటం చాలా మంచిది. బాలింతలు, గర్భిణీ స్త్రీలు, షుగర్ పేషెంట్స్ ఇవి తింటే చాలా మంచిది. ఇవి బలాన్ని ఇస్తాయి, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి, ప్రోటీన్ అందుతుంది, ఫ్యాట్ అందుతుంది, క్యాలరీలు అధికం, హార్డ్ వర్క్స్ కూడా ఇవి తింటే చాలా మంచిది. ఎదిగే పిల్లలకి ఇవి పెడతాం వల్ల పిల్లలు కండపుష్టి బలంగా పిల్లలు ఉంటారు. ఇప్పుడు మళ్ళీ మనం తోటకూర గురించి తెలుసుకుందాం. అందరూ ఇంట్లో ఎక్కువ వాడతారు తోటకూర. దీనివల్ల ప్రయోజనాలు ఏంటి మనకి అనేది కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఐరన్ ఎక్కువగా ఉంటుంది, కాల్షియం అధికంగా ఉంటుంది, రక్తం వృద్ధి అవుతుంది. బ్లడ్ పర్సంటేజ్ లేని వాళ్ళు ఈ తోటకూర తినటం వల్ల బ్లడ్ పర్సంటేజ్ పెరుగుతుంది. మోషన్ ఫ్రీగా అవని వారు తోటకూర తిన్నా మోషన్ ఫ్రీగా అవుతుంది. మెగ్నీషియం అధికంగా ఉంటుంది, ఆక్సిడెంట్లు ఎక్కువ, కాల్షియం ఎక్కువ, ఐరన్ అధికంగా ఉంటుంది, ఎముకలు బలాన్ని ఇస్తుంది. ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఫ్రెండ్స్ తోటకూర వల్ల. డైలీ తోటకూర తినటం వల్ల ఫ్రీ మోషన్ కూడా అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ అండి. మరో మంచి వీడియోతో కలుస్తాం.